వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. పాల్వంచలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు ఇంటి నందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తారన్నటువంటి 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేయాలని, కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగిందని, తక్షణమే ఈ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని ప్రతి రైతుకు వర్తించేలా చర్యలు తీసుకొని అందరికీ రుణమాఫీ చేయాలని అన్నారు. ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి కనీసం 30 నుంచి 30% కూడా మాఫీ చేయకుండా అందరికీ మాఫీ చేశామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇదంతా బోగస్. దీని మీద మేము ఎంక్వైరీ చేయగా పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీలో 1832 మంది రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ ఎలిజిబిలిటీ అని చెప్పి లిస్టు పంపిస్తే అందులో మొదటి విడతలో 436 మందికి, రెండో విడతలో 94 మందికి, మూడో విడతలో 61 మందికి, మొత్తం 591 మందికి రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చింది. 1832 మందిలో 591 మందికి వస్తే 1241 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దాదాపు 68% రుణమాఫీ కాలేదు. ఏమి రుణమాఫీ చేయకుండా మాయమాటలు చెప్తూ రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయాలి, లేని పక్షంలో ఆయన రాజీనామా చేయాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల నుంచి రాష్ట్రం మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి దాడులు జరుగుతున్నాయి. అలాగే మొన్న అర్ధరాత్రి గౌరవ తన్నీర్ హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో కాంగ్రెస్ గుండాలు ఇటువంటి దాడులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటిస్తుందని, తిరిగి దాడులు చేయడానికి కూడా మేము వెనకాడమని పత్రికాముఖంగా తెలుపుతున్నాం. అందరికీ రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్లో ఏం చేస్తారు? కార్యాచరణ ఎలా ఉంటుంది? ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రతి గ్రామంలో మా పాల్వంచ పట్టణ మండలంలో ఉన్నటువంటి రైతులందరి లిస్టులు తీసుకొని ఎంతమందికి మాఫీ అయ్యాయి, ఇప్పుడు ఒక కోఆపరేటివ్ సొసైటీ లిస్టే వచ్చింది. అలాగే యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, నాగార్జున గ్రామీణ బ్యాంకు తదితర బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణమాఫీ కానీ రైతులందరూ లిస్టు తీసుకొని వారితో కలిసి ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం. బ్యాంకుల ముట్టడి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేయడం, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం, వీళ్ళందరికీ రుణమాఫీ అయ్యే వరకు మేము ప్రత్యక్ష పోరాటం చేస్తామని తెలుపుతున్నాం. వాయిస్ రూపంలో వాయిస్ అయితే రైతు రుణమాఫీ జరిగిందని గొప్పలు కాంగ్రెస్ ఎక్కడ చూసినా, ఏ బ్యాంకులో చూసినా రైతు ఖాతాలు వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా 30%, 40% బిలోనే రైతులు రుణమాఫీ అయింది. ఖచ్చితంగా దానికి 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల టైం పెట్టుకుని ఖచ్చితంగా 100% రుణమాఫీ ఎప్పుడు చేసినా ఒకటి తెలియజేయాలి. మరి ఇంకో విషయం ఏంటంటే మన కేటీఆర్ ఒక సవాల్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, నీకు నచ్చిన ఊరికి మేము వస్తాం, అందరం కూర్చున్నాం, ఏ ఊళ్ళో అయినా సరే 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే మేము దేనికంటే దానికంటే చెప్పారు. నా సవాల్ కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి స్వీకరించలేదు. మరి తక్షణమే 100% రుణమాఫీ చేయాలని, చెయ్యని పక్షంలో మా పార్టీ తరఫున ఖచ్చితంగా ధర్నాలు చేసి దాన్ని వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తాం.